హాయ్ ఫ్రెండ్స్, శివశక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మెంతెమ కూర చేస్తున్నానండి. మెంతెమాకు కూర చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. ఇది పప్పు కూర. చూడండి, 3 వంకాయలు తీసుకున్నాను, 6 టమాటాలు తీసుకున్నాను, కొంచెము చింతపండు, 1.5 గడ్డ వెల్లుల్లిపాయలు, 1 గడ్డ వచ్చి ఉల్లిపాయ తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మెంతెం కూరకు 1 కట్ట పెద్ద కట్టని తీసుకున్నానండి. చూడండి, మెంతెం ఆకు ఇది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మెంతెం కూర పప్పు చూద్దాం రండి. దాని జతకి కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నానండి. ఇది 10 జనాలు తినచ్చండి. 10 మెంబర్స్కి మస్తుగా అవుతుంది ఈ సాంబారు. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లోకి మెంతిమాకు అంతా వేస్తున్నానండి, కట్ చేసుకున్నది. 6 టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్న వేస్తున్నాను. 1 ఉల్లిపాయ పెద్దగా ఉండేది కట్ చేసుకున్నది వేస్తున్నాను. మళ్ళీ చూడండి, వెల్లుల్లిపాయలు 1.5 వెల్లుల్లి, కొంచెము చింతపండు, ఇంత కొద్దిగా వేయాలి, చాలా వేయకూడదు. చింతపండు వేస్తున్నా. 3 వంకాయలు కట్ చేసుకున్నవి వేస్తున్నాను. పసురు వంకాయలు అయితే బాగుంటాయి, గుండుగా ఉండేవి, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ కొంచెం అంటే 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నా. పప్పు చారులకు చేసే మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఇది పప్పు కూరలకు మాత్రమే ఉపయోగించాలి. మిక్స్ చేసింటాను అంతాను కూడా. 2 స్పూన్లు మాత్రమే వేశాను. 2 స్పూన్లంతా ఎండుమిర్చి పొడి వేస్తున్నాను. చోటు మిర్చికాయ అంటారు కదండి, అది మనకడ్డి మెంతికాయ, ఆ మిరప్పొడి ఇది. ఇప్పుడు చూడండి, ఈ చెంబుతో నేను 1.25 చెంబుని నీళ్ళు వేస్తున్నా. చూడండి, 1.25 చెంబు నీళ్ళు అయితే చాలు. ఇప్పుడు ఉప్పు తగినంత రాళ్ళుప్పు వేస్తామండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్ మాత్రమే మనము కూపించుకోవాలి. 3 విజిల్స్ అయితే చాలు. ఇప్పుడు కూర వండినాక ఎండు పితికి వేళ్ళు కొన్ని కడిగి వేయాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత. ముందుగానే వేయకూడదు ఎండు పితికి వేళ్ళు. నేను 2 గంటలన్నీ ఎండు పితికి వేళ్ళు వేసాను. ఇప్పుడు అంతా బాగా కలుపుదాము. కలిపి మళ్ళీ 3 విజిల్లు కోపించుకుందాము. ముందుగానే వేస్తే పితికి వేళ్ళు బాగుండదండి. అందుకే 3 విజిల్ కోసినాక 10 నిమిషాలు ఇడుచుకొని మళ్ళీ వేసి మళ్ళీ 3 విజిల్ కూపించుకుంటే చారు బాగుంటుందండి. అండి ఇది ఇలా చేస్తే కూర బాగా ఉంటుంది, చాలా సూపర్గా ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు విడిచాక మనము తీసి చూద్దాము కుక్కరు.
మళ్ళీ 10 నిమిషాలు అయిందండి కుక్కర్ కూపించి. ఇప్పుడు చూద్దాము. చూడండి, పితికి వేళ్ళు అన్నీ కూడా బాగా ఉడికాయి. అంటే చాలా సిమిడిపోకూడదండి బ్యాళ్ళు. ఇప్పుడు నీళ్ళన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాము. నీళ్ళన్నీ ఒక పాత్రలోకి తీసుకున్నాను. చూడండి, ఇలాంటిది అందరి ఇండ్లలోనే ఉంటుంది. పప్పు కట్టి తీసుకొని బాగా మనము మ్యాష్ చేద్దాము. ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఆకుకూర అంతా కూడా మ్యాష్ అయిపోతుంది. బ్యాళ్ళు మాత్రమే అలాగే ఉంటాయి. బ్యాళ్ళు బాగా ఉడికింటాయి కానీ అలాగే ఉంటాయండి, మ్యాష్ కాకుండా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా ఇంకా మ్యాష్ చేద్దాము. మనము తినేటప్పుడు మనము అన్నంలో కానీ ముద్దకు కానీ తినేటప్పుడు బ్యాళ్ళు సైడ్కి మనకి ఏది లేకుండా కూడా బ్యాళ్ళు ఒక్కొక్కటి చిక్కుతూ ఉంటాయి. తినేదానికి ఎంతో రుచిగా ఉంటుందండి. ఇంకా మ్యాష్ చేసుకుందాము. నీళ్ళన్నీ పోసేసి మ్యాష్ చేసుకున్నాను బాగా. చూడండి, పప్పు బాగా ఉంది. ఇప్పుడు మనము ఒక పాత్రని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ పైన ఒక 2-3 స్పూన్లంతా ఆయిల్ వేద్దామండి. నాలుగు స్పూన్లే వేసానండి ఆయిల్. ఎందుకంటే చారు బాగా ఉంటుందండి కూర. ఇది కొద్దిగా సాసోలు, 4 రాళ్ళు ఉప్పు కూడా వేద్దామండి. ఉల్లిపాయలు బాగా వాడాలి. ఉల్లిపాయలు బాగా ఉడికినాయి. ఇప్పుడు మనం కూర అందులోకి వేసేద్దాము అంతాను. ఎంతో రుచిగా ఉంటుందండి. ఇలా చేయండి కూర. ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేమండి. నిజంగా రొట్టెకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ, ముద్దకు కానీ ఎంతో రుచిగా ఉంటుందండి. మెంతెము పప్పు కూర 1 నిమిషం పాటు కుదర్చుని బాగా ఉడికితే బాగుంటుంది. ఇలా కూర ఒక్కసారి ట్రై చేయండి అందరూ. ప్లీజ్ మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంతకన్నా ఎక్కువగానే సపోర్ట్ ఇస్తానండి మీకు. అయిందండి కూర. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది మెంతెం పప్పు కూర. పప్పులు ఒక్కొక్కటి చిక్కుతూ ఉంటే పొళ్ళకి ఎంత రుచిగా ఉంటుందో, నాలుకకి అంత బాగుంటుంది. థ్యాంక్ యూ. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు తిరగబోతకేసిన ఉల్లిపాయల టేస్టు, ఆ పప్పులు పితుకు పప్పుల టేస్టు చెప్పలేమండి. అంత టేస్టీగా ఉంటుంది. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన అటువంటి నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అయింది కూర. పప్పు కూర అందరూ చేసి తింటారని అనుకుంటాను.